విషయాలని కూడా మనం ఈ కథా శ్రవణం ద్వారా తెలుసుకుందాము. ఇంకా కూడా వచ్చినటువంటి అందరూ కూడా మనసులో ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః అని స్మరణ చేస్తూ ఉండండి. శౌనకాది మునులతో మహాసూత మహర్షి ఇలా చెప్పసాగినాడమ్మా. అది సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలు వివరిస్తూ ఉన్నాడట. అక్కడికి ఆయన మానసపుత్రుడైనటువంటి నారద మహర్షుల వారు వచ్చి వారికి నమస్కరించినాడు. అంటే పుట్టుక ప్రధానం కాదు. ఎక్కడైనా ఏ విధంగా మనం ఎప్పుడు ఎక్కడ ఎట్లా జన్మిస్తామో మన చేతుల్లో లేదు. తర్వాతి నడిచేటువంటి జీవితం గొప్పగా ఉండాలి. తర్వాత నడిచేటువంటి వ్యవహారం అందరికీ ఆదర్శంగా ఉండాలి. నారద మహర్షి సహజంగా నారద మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు అంటారు. కానీ నారద మహర్షి యొక్క పుట్టుక ఎట్లా ఉంది అయ్యా అంటే, నారద మహర్షి తండ్రి చిన్న వయసులోనే బాల్యంలోనే గతిస్తే ఆయన తల్లి ఆ యొక్క నారద మహర్షి తల్లి గారు ఆ యొక్క వేదశాలలో, అంటే అక్కడ ఒక పెద్ద వేదశాల, వేద పాఠశాల అని చెప్పుకోవచ్చు మన భాషలో. అక్కడ ప్రతిరోజు ఎంతోమంది వందల వేల విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అక్కడికి అనేకమైనటువంటి ఋషులు, మహర్షులు, గురువులు అందరూ వచ్చిపోతూ ఉంటారు. అటువంటి ఆ యొక్క వేదశాలలో నారద మహర్షి తల్లి గారు పాచి పని చేస్తూ జీవించేది. అంటే అంటూ తోమడం, అక్కడ శుభ్రం చేయడం, వచ్చినటువంటి ఋషులకు ఆ పాత్రలు కడిగివ్వడం మొదలైనటువంటి పాచి పనులు చేస్తూ ఉంటాయి. అటువంటి చోట నారద మహర్షి యొక్క జీవితం ప్రారంభమైంది. చూడండి, ఆ యొక్క నారద మహర్షికి ఏమీ అర్థమయ్యేది కాదు. మా అమ్మ ఏమిటి, ఈ విధంగా ఇక్కడ పాచి పని చేయడం ఏమిటి, నేను ఇక్కడ వీళ్ళ కూడి పని చేసుకుంటూ ఉండడం ఏమిటి అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అట్లా ఉండగా ఆ నారద మహర్షికి మెల్లగా అక్కడికి ఋషులు రావడం, ఎన్నో వేదాలు వల్లించడం, ఎన్నో విషయాలు తెలియజేయడం, అక్కడ వ్యాఖ్యానం చేయడం, వేదం గురించి చెప్పడం, ఇవన్నీ వింటూ 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 అంటే ఆ యొక్క అంటే వాల్మీకి మహర్షికి ముందు రామాని పలకడానికి కూడా వచ్చేది కాదట. రామాని పలకడానికి కూడా వచ్చేది కాదట. నాకు పలకరికి రాస్వామి అన్నాడు. అట్లా వస్తే ఆయనకు అట్లా కాదనైనా ముందు రామాన రాకపోతే వదిలిపెట్టు మరా అను అన్నాడు. ఋషుడు మరా 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 చెప్తూ చెప్తూ వస్తే అది కాస్త రామశబ్దం అయింది. అట్లా మనం ఉండేటువంటి స్థలం, మనం చేసేటువంటి పని మంచిదై ఉండాలి. అప్పుడు అంటే అందుకే ఎన్విరాన్మెంట్, మన యొక్క చుట్టూ వాతావరణం అంతా మంచిదైతే మనకు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి భావాలు వస్తాయి, మంచి లక్షణాలు వస్తాయి. అందుకే ఆ యొక్క సత్పురుషులతో స్నేహం చేయాలి, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి తల్లి. అట్లా నారద మహర్షికి మొట్టమొదటి బాల్యంలో ఏమీ అర్థమయ్యేది కాకుండా అక్కడికి వచ్చేటువంటి యతీశ్వరులు, ఋషులు, మహర్షులు, సిద్ధులు వారి యొక్క మాటలు వింటూ 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 వస్తూ ఉంటే ఆయనకు కాస్త బోధపడి ఆయన కూడా బాల్యంలో వచ్చినటువంటి సమస్త ఋషులకు ఎన్ని రకాలైనటువంటి శుశ్రూషలు చేసేవాడు, ఎన్ని రకాలైనటువంటి సేవలు చేసేవాడు, వాళ్ళ పాదాలు వత్తడం, వాళ్ళకు స్నానానికి నీళ్లు పెట్టడం. ఇప్పుడు మనకు కుళాయిలో నీళ్ళు లేవు తల్లి, ఎక్కడో ఏ చెరువులో తీసుకొని రావాలా, అట్లా ఎన్ని రకాల శుశ్రూషలు చేసేవాడు. అట్లా చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఒకరోజు ఆ వేదశాలకు సప్త ఋషులు వచ్చినారు. అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, గౌతమ మహర్షి ఉన్నటువంటి సప్త ఋషులంతా వచ్చినారు. సప్త ఋషులు వచ్చి సప్త ఋషులు రాగానే అక్కడ ఉన్నటువంటి మునులు, ఋషులందరూ కూడా వాళ్ళకి స్వాగతం చెప్పి ఆయన వాళ్ళకంతా ఉచితమైన ఆసనం ఏర్పరిచి కూర్చోబెడితే ఆ యొక్క సప్త ఋషులు అక్కడే కొంతకాలం
ఆ యొక్క జీవనం చేయాలనుకున్నారు. అట్లా ఉంటే అక్కడికి ఆ యొక్క వారికి సేవలు చేయడానికి అక్కడ ఉండేటువంటి గురువులో ఒక గురువు నారద మహర్షి అంతంత దూరంలో ఉంటే పిలిచినాడు, రే బాబు ఇక్కడ రారా అని. ఏం స్వామి అంటే, వీళ్లకు ఇక్కడ వీళ్ళు ఉన్నంత కాలం ఈ ఋషులకు ఏం కావాలో నువ్వే చూసుకోవాలా, నీదే బాధ్యత అని చెప్పినాడు. అంటే పరిణిత మార్పు చూడడం ఎట్లా వస్తుందో అట్లా సరే నారద మహర్షికి ఏమీ తెలియదు, సరే అన్నాడు. అట్లా ఆ సప్త ఋషులు అక్కడ ఒక మండల పర్యంతం ఉన్నారు. అంటే పూర్వము మానవ జీవితం ఎట్లా ఉండింది అంటే, ఋషుల కాలంలో వేదకాలంలో కొంతకాలం ఇక్కడికి రావడం, ఇక్కడ ఒక మండలం రోజులు ఉండడం, ఇక్కడ మండలం రోజులు పూజా పునస్కారాలు చేసుకోవడం, ఆ యొక్క పూజా పునస్కారాలు చేసుకోవడానికి ఒక ఆకారం కావాలి, ఒక ఏదో రూపం కావాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఇట్లా ఉంటారు, ఆ రూపం కావాలన్న. అట్లా ఒక రాయికి ఆ బొమ్మ తీసుకోవడం, ఆయన దేవుడిగా మలుచుకోవడం, పూజ చేసుకోవడం, ఆ శిలను అక్కడే స్థాపన చేయడం, ఆ శిలకు ప్రాణం పోయడం, ఆ శిలకు అక్కడ ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి శక్తిని ఆపాదించడం, అట్లా వెళ్ళేవాడు. అట్లా వచ్చినట్టువే ఈ క్షేత్రాలన్నీ కూడా. యాగంటే అక్కడే ఎందుకు వెలియాలా, మహానదిలోనే ఎందుకు వెలియాలా, తిరుమలలో స్వామివారు అక్కడే ఎందుకు వెలియాలా, ఆ తిరుమల గోదడ వెలియవచ్చు కదమ్మా, అక్కడే ఎందుకు వెలియాలా. అక్కడ ఆ యొక్క ఋషులు మహర్షులు మునులు అక్కడ కొంతకాలం జీవనం సాగించి అక్కడ ఆ మూర్తిని ఏర్పాటు చేసుకొని, అక్కడ ఆ మూర్తికి ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని ప్రాణం పోసి ఆ మూర్తికి శక్తి ఆపాదింపచేసి తర్వాత మళ్ళీ వేరే చోటికి వెళ్ళేవాడు. అట్లా ఆ జీవనం అట్లా ఉండేది ఆ రోజుల్లో. అట్లా ఉండగా ఆ యొక్క సప్త ఋషులు అక్కడ కొంతకాలం ఒక మండల పర్యంతం ఉన్నారనుకోండి. ఆ మండల పర్యంతం నారద మహర్షుల వారు ఆ సప్త ఋషులకు శుశ్రూషలు చేస్తూ ఉన్నారు. ఇంకా గురువుగారు చెప్పినారు చేయాలి, వేరే మాట లేదు. ఎందుకు చేయాలా, వాళ్ళు ఏమిటి అనే భావన లేదు. అట్లా ఉండేది. అట్లా ఉండగా ఆ మండల పర్యంతం సప్త ఋషులకు నారద మహర్షుల వారు శుశ్రూషలు చేస్తూ వారి యొక్క మన్ననలు పొందినాడు. వీడు చిన్నవాడు బాగా చేస్తున్నాడు అని తృప్తిపడినారు. తృప్తిపడి ఆ సప్త ఋషులు వెళుతూ ఆ యొక్క నారద మహర్షికి భగవన్నామస్మరణమైనటువంటి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని యొక్క ఉపదేశం చేసిపోయినారు. ఒరే నాయన ఏమి చేయొద్దు, నువ్వు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనుకుంటూ నీకేం చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత నారద మహర్షికి ఎక్కడ కూర్చొని చేద్దామన్నా ఏదో ఒక విఘాతం కలుగుతుంది. ఇక్కడ ఒక అరుగు మీద కూర్చొని చేస్తుంటే ఒక గురువు పిలుస్తాడు, ఒరే నాయన పోయి నీళ్లు తీసుకురాపోరా అంటాడు. ఇంకో చోట చేస్తూ ఉంటే పోయి నాయన హోమానికి ఆ సమిధలో ఏర్పాటు చేయపోరా అని ఇంకో గురువు చెప్తాడు. ఇట్లా ఆయన చేసేటువంటి ఆ యొక్క నారాయణ మహామంత్రానికి ఆటంకం కలుగుతుంది. ఇంకా ఆయన ఉపేక్షించలేదు. నేను ఈ యొక్క ఇక్కడ ఉంటే నా యొక్క నారాయణ మహామంత్రం, గురువులు ఉపదేశించినటువంటి ఆ యొక్క గొప్ప మంత్రం నారాయణ మంత్రం నేను చేయలేను అని ఈ భవబంధాలని వదిలిపెట్టాలి, ఈ భవబంధాలని వదిలేయాలి అనుకున్నాడు. నారద మహర్షి అమ్మను అందరినీ వదిలేసినాడు. ఆ యొక్క మమకారం కూడా వదిలేసినాడు. వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ నారద మహర్షుల వారు ఎంతకాలం శ్రీమన్నారాయణ భజనం చేసినాడు, శ్రీమన్నారాయణ స్మరణం చేసినాడు, శ్రీమన్నారాయణ మహామంత్రాన్ని జపం చేసినాడు, శ్రీమన్నారాయణ మహామంత్రాన్ని తపమాచరించినాడు. ఆ యొక్క శ్రీమన్నారాయణ భజన వల్ల, శ్రీమన్నారాయణ స్మరణ వల్ల, శ్రీమన్నారాయణ యొక్క ఆ యొక్క మహామంత్ర పఠనం వల్ల ఆ యొక్క నారద మహర్షికి నారదుడు కాస్త మహర్షి అయినాడు, మహారుషి అయినాడు. అప్పుడు ఆయనకు ఆ యొక్క త్రిలోక సంచారిగా వ్యవహరించేటువంటి అధికారం వచ్చింది. చూడండి, పుట్టుక ఎక్కడ ఉంది? ఒక చిన్న వేదశాలలో ఒక పాచీ పని చేసుకునేటువంటి పని మనిషి యొక్క కుమారుడుగా ప్రారంభమైంది. కానీ ఆయన యొక్క స్థితి చివరికి స్థితి ఎక్కడ చేరుకుందమ్మా? అత్యంత గొప్పదైనటువంటి త్రిలోక సంచారిగా. అది అట్లా ఉండాలి. ఆ యొక్క మనిషి యొక్క స్థితి, మనిషి యొక్క ఆలోచన అంత గొప్పగా ఉండాలి.
అటువంటి ఆ యొక్క నారద మహర్షి బ్రాహ్మణుడు అంటారు. ఆ యొక్క బ్రహ్మ మానస పుత్రుడు కాబట్టి ఆ యొక్క బ్రహ్మ కాబట్టి నారద మహర్షి కూడా బ్రాహ్మణే అంటారు. అట్లా అటువంటి ఆ యొక్క నారద మహర్షి అంత గొప్పవాడు అని చెప్పుకోవచ్చు. కానీ నారద మహర్షి కలహప్రియుడు అంటారు. అది చాలా తప్పు. ఎక్కడ ఎక్కడ సమస్య ఉంటుందో, ఎక్కడ ఎక్కడ ఇబ్బంది ఉంటుందో, ఎక్కడ ఎక్కడ భక్తునికి కష్టం కలుగుతుందో, ఎక్కడ ఎక్కడ భగవన్నామస్మరణ చేసేటువంటి భక్తునికి విఘాతం కలుగుతుందో అక్కడ అక్కడ ప్రత్యక్షమై అక్కడ ఏ నామస్మరణ చేయాలో, ఏ భగవంతుని పూజించాలో తెలియచేసి ఆ సమస్యకు పరిష్కారం చెప్పేటువంటి ఋషి ఎవరయ్యా అంటే నారద మహర్షుల వారు చెప్పుకోవాలి. అంత గొప్ప ఋషి నారద మహర్షి చెప్పుకోవాలి. అందుకే చూడండి, నారద మహర్షి వస్తే వైకుంఠంలో లక్ష్మీనారాయణ ఏ స్థితిలో ఉన్నా లేచొచ్చి ఆయనకు పాదసేవ చేస్తారు. అంతటి గొప్ప ఋషి నారద మహర్షి అని చెప్పుకోవాలి. ఇట్లా ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహత్యంలో కూడా ఆ యొక్క నారద మహర్షుల వారిని ప్రస్తావనే వచ్చింది అని చెప్పుకోవాలి. మరి అటువంటి ఆ యొక్క నారద మహర్షుల వారు వచ్చి వారందరికీ నమస్కరించినాడు. ఆ యొక్క బ్రహ్మదేవుడు దీవించినాడు. నారదుడు అడుగుతున్నాడట, తండ్రి వచ్చేది కలియుగం కదా, దేవతలు భూలోకంలో రావడానికే భయపడుతున్నారు, మరి ప్రజలు శ్రీమన్నారాయణని పూజించుకునేటువంటి అవకాశం ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. చూడు, ఇక్కడ కూడా ప్రజల కోసమే అడుగుతున్నాడు నారద మహర్షుల వారు. అంటే ఆయన ఎవరికైనా ఎక్కడైనా శుభం కలగాలనే ఆలోచన చేస్తాడు. అట్లా అడుగుతున్నాడు. అడిగితే బ్రహ్మదేవుడు నారద మహర్షితో అంటున్నాడట, నాయన నీ ప్రశ్న లోక శ్రేయోదాయకమై ఉన్నది. ఆ భగవానుడు కరుణామయుడు, తన బిడ్డలైన ప్రజలను విడిచిపెట్టాడు. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు. కాస్త ఆ యొక్క సమయం కోసం వేచి ఉండు నాయన అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పకుండా జరుగుతుందని నారద మహర్షుల వారు సంతృప్తి చెందినాడు, సంతుష్టపడ్డాడు. కలియుగం ప్రారంభమైంది. కలిదోష నివారణ కోసం మహర్షులు నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి సత్రయాగము అంటే ఆ యొక్క సత్రయాగంలో ఎవరి పేరు చెప్పరమ్మా, కేవలం లోక కళ్యాణార్థం, లోకహితార్థం, విశ్వమానవ కళ్యాణార్థం అని చెప్తారు. అంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి, లోకమంతా సుశిక్షావనంగా ఉండాలనే చెప్తారు. ఎవరి పేరు ఎవరి గోత్రాలు చెప్పబడం. అటువంటి దాని పేరే సత్రయాగము అని అంటారు. అటువంటి సత్రయాగం చేయాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దానపోస్తే ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి వారిలో వారు చర్చించుకుంటూ ఉన్నారు. వారిలో భృగు అనేటువంటి పేరు గల మహర్షి లేచి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగిన వారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తానన్నాడు. ఆయన భృగు మహర్షి మహాతపస్యాలి. తన తప ప్రభావంతో కుడికారులో ఒక కన్నును కూడా పొందగలిగినాడు. మునులంతా కూడా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించినారు. ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహాతపస్యాలినై బ్రహ్మర్షినై నీ అంత వాడనైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తలని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజలు పురస్కారాలు దేవాలయాలు గుళ్ళు గోపురాలు ఉండవు కాక అని శపించాడు. తర్వాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నాట్యం చేస్తూ భృగు రాగం గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపావిష్టుడై మహేశ్వర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్యాలిని అతిథిని అయినటువంటి, అంటే మన వేదం ఏం చెప్పిందయ్యా అంటే మాతృదేవో భవ, మొట్టలు తల్లిని పూజించవయ్యా, పితృదేవో భవ, తండ్రిని పూజించవయ్యా, ఆచార్య దేవో భవ, ఆ యొక్క గురువుని పూజించవయ్యా, చిట్ట చివరగా అతిథి దేవో భవ, అతిథిని కూడా దైవంతోనే సమానంగా పూజించు అని. అంటే అతిథులు రెండు రకాలమ్మా, అతిథి అభ్యాగతి. అతిథి అంటే ఏమి,
తిదివార వద్యాలు చూసుకుని వచ్చేవాడు అతిథి. అంటే ఈరోజు బాగుంది అని చెప్పి వీళ్ళేదో వ్రతం చేస్తున్నారు అని మిమ్మల్ని పిలిచినారు, వాళ్ళు మంచి రోజు పిలిచినారు కదా అందరూ వచ్చినారు. అభ్యాగతి అంటే పిలవకుండా ఆ యొక్క తిదివార వడ్డాలు లేకుండా చెప్పా చేయకుండా వచ్చేవాడు నిజమైనటువంటి అతిథి. వాడికే ఆకేసి అన్నం పెట్టారు. మీరంతా పిలిస్తే వచ్చినారు, పిలవకుండా ఎవరైనా వస్తారు, వెళుతూ వెళుతూ పూజ ఉంది భోజనం పెడతారని చెప్పి ఆగేవాడు ఎవరైనా పిచ్చగాడు కావచ్చు, తెలిసినవాడు కావచ్చు, తెలియనివాడు కావచ్చు, వాడికే నిజమైనటువంటి అతిథి. అటువంటి వాడికే భోజనం పెట్టాలి. అట్లా ఆ యొక్క మహేశ్వరుని తనను అతిథిగా మన్నించలేకపోయావు అని చెప్పి ఆ యొక్క భృగు మహర్షి కోపావిష్ఠుడై, మహేశ్వర నీవు నన్ను నిర్లక్ష్యం చేశావు కాబట్టి భూలోకంలో నీకు రూపాకారం లేకుండా లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో నీకు ఆరాధన జరగకుండుగాక అని చెప్పినాడు. అందుచేతనే స్వామివారికి లింగాకారం ధరించబడింది చెప్పుకోవచ్చు. మరి ఆ తర్వాత విష్ణులోకానికి వచ్చినాడు, ఆ వైకుంఠానికి వచ్చినాడు. మాధవుడు పానుపు మీద పడుండి తనకు పాదసేవ చేస్తున్నటువంటి లక్ష్మీదేవితో ఆనందంగా ముచ్చట్లాడుతున్నాడు. మునిదాకా గమనించలేదు. గురువు వెళ్ళి అతిథిగా వచ్చిన నేను అవమానిస్తావా అని విష్ణుమూర్తి గుండెల మీద తగినాడు. ఒక్కసారిగా లోకాన్ని కప్పించినాయట, సముద్రాలు కరిగిపోయినాయట, భూమి దద్దరిల్లిందట. అయినా శ్రీ మహావిష్ణువు రవంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర నీ రాక చేత వైకుంఠమే పావనమైంది, నీ రాకను గమనించలేనటువంటి నా అవినయాన్ని నిర్లక్ష్యాన్ని మన్నించండి అని భృగు మహర్షికి పాదాలొత్తుతూ కాలిలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రాన్ని చిరిమివేశాడు. తద్వారా భృగు మహర్షికి గర్వభంగమైంది, ఆ యొక్క జ్ఞానోదయమైంది అని చెప్పుకోవాలి. అట్లా జ్ఞానోదయమై మహావిష్ణువుకు నమస్కరించి, ఓ దేవదేవ దేవాదిదేవ శ్రీమన్నారాయణ ప్రభో, మీ వంటి సత్యగుణ సంపన్నులు 14 లోకాలను కూడా లేరు, నా అహంకారాన్ని మన్నించండి, మీరే లోకరక్షణకు తగిన వారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మరక్షణ చేసి ప్రజల కష్టాలు తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి ఆ యొక్క నైమిషారణ్యానికి వచ్చి అక్కడ ఉండేటువంటి ఋషులతో మునులతో సిద్ధులతో యతీంద్రులతో త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు పరమ దయాపరుడు శ్రీమన్నారాయణుడే, అతడే ఈ యజ్ఞబలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పి ఉన్నాడు. ఆ యొక్క మునులందరూ కూడా సత్రయాగం చేసి ఆ యొక్క యాగబలాన్ని యజ్ఞపురుషుడైనటువంటి గోవిందునికే దారపోసినారట. ఈ విధంగా ఉండగా అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఆ యొక్క శ్రీహరి వక్షస్థలమే ఆ లక్ష్మీదేవి యొక్క నివాసం. అటువంటి ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నడం, అందుకు శ్రీహరి కోపించక ఆయనకు సమస్త మర్యాదలు చేయడం భర్తయే తనకు గౌరవించలేదు. అందుకే లక్ష్మీదేవికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైంది. లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైంది. ఆ యొక్క ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి పయనమయ్యాడు ఆ యొక్క కేశవుడు శ్రీమన్నారాయణ. ఇంతలో భూదేవి వచ్చి, దేవా కలియుగంలో అధర్మం పెరిగిపోయింది, పాపభారం మోయలేకపోతున్నాను, నువ్వు ఈ భూలోకంలో అవతరించి నన్ను కాపాడవయ్యా అని కోరింది. వెంటనే శ్రీమన్ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూమండలానికి వచ్చి ఆ యొక్క లక్ష్మీదేవి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కుండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శ్రీమన్నారాయణ. శేషాద్రి పర్వత ప్రాంతాలను ఆ రోజులలో చోళ మహారాజు ఆకాశరాజు పరిపాలించేవాడు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేయబోతూ భూమిని తవ్వుతుండగా ఆ యొక్క నాగలికి బంగారు పెట్ట తగిలిందట. తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు. ఆమెయే భూలోకానికి వచ్చినటువంటి శ్రీమన్ మహాలక్ష్మి అని చెప్పుకోవచ్చమ్మా. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముందుగా పెంచాడు. యుక్త వయస్సు వచ్చినటువంటి పద్మావతి ఒకసారి లక్ష్మీని వెతుకుతున్నటువంటి శ్రీనివాసును చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీమన్ మహావిష్ణువుని భావించి పద్మావతినిచ్చి రంగరంగ వైభవంగా వివాహం చేశాడు. ఆకాశరాజు
తర్వాత దొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు నామంతో, శ్రీ వెంకటేశ్వర నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. దొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించినాడు. అప్పటి నుండి తనను సేవించేటువంటి భక్తులకు కల్పవృక్షం వంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వాక్యం ఈ విధంగా ఫలించింది అని చెప్పుకోవచ్చు. అందుకే బ్రహ్మవాక్కు అంటారు. ఒకసారి నవగ్రహాలలో 7వ వాడైనటువంటి శనిదేవుడికి తనెవరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారనేటువంటి బాధ కలిగిందట, విచారం కలిగిందట. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. ఆ దేవుడు ప్రత్యక్షం కాగా ఆ శనీశ్వరుడు, స్వామి నా పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు, అందరూ నన్ను పూజించినట్లు నన్ను పూజించడం లేదు, భక్తితో అసలు పూజించడం లేదు, ఇక నుంచి నాకు ప్రీతి అయినటువంటి శివానన్నాడు నన్ను ధ్యానించి ఆరాధించి పూజించి సేవించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించే బలాన్ని ఒక్క రోజులో రావాలని కోరినాడు. అందుకు ఆ స్వామి చిరునవ్వులు చిందిస్తూ, ఓ శనేశ్వర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు ఎలాంటి భేదము లేదు. 6 వారాలు పుట్టాక 7వ వారం అంటే నువ్వు ఇష్టపడుతున్నావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటున్నా. నీవు నీలవర్ణాన్ని నల్లవర్ణాన్ని ధరించి ఉన్నావు. నేను నీలవర్ణుడనే. నువ్వు శనిదేవుడవు, నేను శనిదేవుడనే. అంటే అక్కడ శం అంటే సుఖము, నీయత అంటే ఇతని వలన భక్తులకు అందింపబడుతుంది. కాబట్టి అక్కడ నేను శనిదేవుడిని అనేటువంటి భావం ఏర్పడింది అని చెప్పుకోవాలి. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాధిపతులను చేయగలవు. నేను అంతే కదా. నువ్వు సప్తమగ్రహానివి, నేను సప్తగిరీషుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరువేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన విధంగా కోరిన వరాన్ని ప్రసాదిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నన్ను పూజించి అర్చించి సేవించి భజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి నువ్వు ఇచ్చేటువంటి ఫలంతో పాటు నా సంపూర్ణానుగ్రహం కూడా లభిస్తుంది. సమస్త అష్టమ శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, ఏలినాటి శని దోషాలు, సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సుఖాన్ని పొందుతారు. ఆయురారోగ్యైశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో ఎలాంటి సంశయం ఏమీ లేదు అని వరమిచ్చారు. ఈ విధంగా శౌనకాది మహామునులంతా కూడా సూత మహర్షి చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాస అనుగ్రహాన్ని పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించమని చెప్పి అతను అడిగినారట. అందులకు ఆ యొక్క సూతుడు ఈ యొక్క శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందిన వారి గురించి చెబుతూ ఉన్నాడటమ్మా. ఆ యొక్క మనకున్నటువంటి అష్టాదశ పురాణాల్లో ఆదిత్య పురాణంలో భగవంతుడు కృతయుగమున నారసింహస్వామి వారి గాను, త్రేతాయుగ రాముని గాను, ద్వాపరమ కృష్ణుని గాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గాను వెలసను అని చెప్పారట. స్కాంద పురాణమున కార్తికేయుడు కృతయుగమున స్కందుని గాను, త్రేతాయుగ కుమారస్వామి గాను, ద్వాపరమ సుబ్రహ్మణ్యము గాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గాను జన్మించారని పలుకుతున్నాయి. మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి షణ్ముఖునిగా అవతరించి కలియుగమున ఏకముఖుడకు కుమారస్వామి గాను, వెంకటాచలాధీశుడు గాను, వెంకటాచలపతి గాను దర్శనమిచ్చుతున్నాడు అని చెప్పబడి ఆ యొక్క ఏ విధంగా చెప్పినా ఈ కలియుగమున ప్రత్యక్ష వరప్రదం ఆ శ్రీనివాసుడి అని చెప్పుకోవాలి. కుమ్మరివాణి యొక్క భక్తి గురించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం తిరుపతి మహాక్షేత్రములకు సమీపమున ఒక పల్లెలో భీముడు అనేటువంటి కుమ్మరివాడు ఒకడు ఉండేవాడు. అతను నిరుపేద, కుండలను తయారు చేసి వాడిని అమ్ముకొని జీవించేవాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై భక్తి అనన్యం. చిరకాలము దేవుణ్ణి పూజించాలి అనేటువంటి పూజించవలయను అని ఉన్నను కూడా కుటుంబ స్థితిగతుల వల్ల వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను సారెపై కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమను ఉంచుకున్నాడు. స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సారెపై కుండలను తయారు చేయునప్పుడు తన చేతికి అంటినటువంటి మట్టిని పుష్పములుగా
భక్తితో చేసుకుని స్వామివారి ప్రతిమ విగ్రహం వద్ద ఉంచేవాడు. అచ్చట అతడు పనిచేసినంత కాలము వారి చేతికి అంటినటువంటి మట్టిని పుష్పములుగా తయారు చేసుకుని స్వామివారి విగ్రహం ఎదుట వారిని నిత్యకృత్యమయ్యారు. ఈ విధంగా ఉండగా ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యందు అనన్య భక్తి ప్రవక్తులు కలిగినవాడు. అతడు ప్రతిదినము కూడా వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. అతడు పూజించి ఇంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద ఉండేవి. అతనేమో బంగారు పూలు వేసేవాడు తొండమానుడు, అక్కడేమో అవన్నీ కూడా మట్టి పూలుగా ఉండేవి. తొండమానుడు ఈ విషయమును గమనించను. తాను ఉంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు ఉండుట ఆయనకు అర్థం కాలేదు. అర్చకుడు తాను ఉంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారు అని చెప్పి అనుమానించాడు. తన భటును కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధములా ప్రయత్నించను కూడా బంగారు పూల స్థానమున మట్టి పూలే స్వామివారి వద్ద ఉంది. మహారాజులకు మానసిక వ్యధ, మానసిక చింత అధికమైపోయింది. చింతాపీడితున్నటువంటి వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలలో కనిపించాడు. రాజా, సమీప గ్రామమున భీముడు అనేటువంటి కుమ్మరి కలడు. అతడు కుండలు చేయుచూ చేతికి అంటినటువంటి మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుచున్నాడు. అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచున్నను నన్ను నిత్యము ధ్యానించు మూఢభక్తుడు. నా స్మరణము, నా ధ్యానము, నా ధ్యాస, నా భక్తి విడువలటువంటి అతడు మహాభక్తుడు. వాని భక్తి ప్రవక్తుల చేత, భక్తి ప్రభావముల చేత అతడు ఉంచినటువంటి మట్టి పూలు నా పాదముల తన్నికి చేరుచున్నవి అని చెప్పాడు. నీ ఉంచినటువంటి బంగారు పూలు అతడు ఉంచిన పూల యందు నిలవలేక ఆ యొక్క మాయమైపోతున్నవి అని చెప్పాడు. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకము అని రాజును ఊరడించాడు. తనను మించినటువంటి భక్తుడు ఒకడు ఉన్నారని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి ఆ తొండమాను చక్రవర్తి. తన కలను స్వామివారి మాటలు విని పరిశీలించుటకై వెంకటాచలము సమీపమునున్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగారు. ఒక పల్లెలో సారపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడినట్లు నేర్పుగా విసురుచూ కుండలను చేయు భీముని చూచారు. రాజు వారిని చూచి ఆశ్చర్యపడాడు. రాజు భీముని సమీపించి, పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుటయేలా, నీకు పూజకు పుష్పములు దొరుకుటలేదా? నీవు సారిని తిప్పుచూ వచ్చిన మట్టిని పుష్పముగా చేసి శ్రీవారి పాదముల వద్ద పడినట్లు విసరుటకు విచిత్రముగా ఉన్నది. నీ ఉద్దేశ్యమును వివరింపమని అడిగాను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను స్వామి, కానీ స్వామివారిని పూజించడం ఏంటో నాకు తెలియదు. అవన్నీ కూడా నేను తెలియని వాడు. పూజా విధానమును, పూజా పునస్కారములు తెలియని వాడు. నేను దరిద్రుడను. కుండలను చేయనిదే నా కుటుంబములకు గడవదు. కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. పూజా విధానము తెలియనివాడు. కుటుంబ పోషణకై కుండలను చేయక తప్పదు. ఇట్టి నేను తీరిక లేక ఇట్టే చేయుచున్నాను. క్షమింపుడు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మినవాడు. చేతి కంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్లు స్వామివారిని తలుచుకొనచు ఆ యొక్క సారభక్త నుండి లేవలేనటువంటి స్థితిలో ఉండుటచే ఇట్లు మట్టి పుష్పాలను స్వామివారికి ఆ యొక్క పాదముల దగ్గర పడుచుండుగా విసురుతున్నాను అని భయముతోడా, భక్తితోడా, వినయముతోడా మహారాజులకు తన పరిస్థితంతా కూడా వివరించాడట కుమ్మరి. కుమ్మరి వాణి మాటలు విన్నటువంటి రాజు మిక్కిలి ఆశ్చర్యచకితురాయ. కుమ్మరి వాణి భక్తికి మెచ్చి వానికి ధనమిచ్చి తన రాజ్యములకు తీసుకుని పోయాడు. తర్వాత కొంతకాలములకు భీముడు మరణించి వైకుంఠధామం చేరను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి నాకు ఇక నుండి ప్రసాదమున్న మట్టి పాత్రలోనే నివేదింపవలని తొండమాను చక్రవర్తికి కలలో కనిపించి చెప్పాను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో మట్టి పాత్రలోనే ప్రసాదము నివేదన చేయడం ఆచారంగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. తొండమానుడు శ్రద్ధాశక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుతూ నిత్యోత్సవములు, వారోత్సవములు, పక్షోత్సవములు
త్రైమాసిక పక్షోత్సవములు, సంవత్సరోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు ఉన్నగు వారిని జరిపించుతూ చివరకు ఆ యొక్క తొండమాన చక్రవర్తి కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారిని అర్చించినటువంటి పుణ్య ఫలితము చేత ఆ యొక్క వైకుంఠాన్ని చేరినవాడాయను. ఆ తర్వాత చివరగా అమ్మ శనివార వ్రతం కథ, దేవదత్త అనేటువంటి దంపతుల కథ. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు, అతని భార్య మాలిని. వారిద్దరూ కూడా అతిథుల్ని అభ్యాగతుల్ని ఆదరిస్తూ గృహస్థాశ్రమ ధర్మాలని కూడా పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఇంటి 20 గృహదైవం. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి జాతక పరంగాను, భోజాల పరంగాను, గ్రహజాల పరంగాను దేవదత్తునికి శనిదోషం ఉండడం వల్ల అపమృత్యు దోషాలు ఉన్నాయని చెప్పి ఆ అపమృత్యు దోష పరిహారార్థము సప్త శనివార 7 కొండల వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించండి. ఆ యొక్క అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రద్ధాభక్తులతో పూజించండి. తద్వారా ఇద్దరిని పూజించినటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి, అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను ఈ సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి అని చెప్పి జాగ్రత్తగా చెప్పి ఆ సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి ఆ యొక్క బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. తర్వాత దేవదత్తుడికి తారావనం చంద్రవనం సరిపోయినటువంటి ఒక శుభదినాన ఒక శనివారమున ఆ దంపతులిద్దరూ కూడా బ్రాహ్మీ ముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులన్నీ కూడా సంధ్యావందనాదుల్ని ముగించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి మండపం ఏర్పరిచి అందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టి పూజా సామగ్రులు అన్ని ఏర్పాటు చేసుకొని నైవేద్య పదార్థాలు అన్నీ కూడా అరటిపళ్ళు 7 చిమ్మిలి గుంటలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నివేదనకు సిద్ధం చేసుకొని సాయంకాలం పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుడు పిలిచి ఆయన భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా 7 శనివారాల పాటు వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో కొనసాగించారు దేవదత్త ఆ యొక్క దంపతులు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమను వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిదాములోనో కొంచెం నిద్రించారు. ఆ దంపతుల శ్రద్ధాభక్తులకు భక్తి ప్రభక్తులకు పూజా విశేషాలకు ప్రసన్నుడైనటువంటి ఆ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ఆ యొక్క మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ కూడా శ్రద్ధాభక్తులతో భక్తి ప్రభక్తులతో చేసిన సప్త శనివార 7 కొండల వ్రతానికి నాకు సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల మీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయేటువంటి జన్మలో ఆయుర్దాయాన్ని ఈ జన్మలో తీసుకువచ్చి ఇతనికి పూర్ణాయుష్ణుణ్ణి చేస్తున్నాను అని చెప్పాడు. మీరిద్దరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా శత సంవత్సరాలు ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని జీవించి అదృష్టుడయ్యాడు. వెంటనే ఆమె లేచి భక్తులు లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించాడు. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థమై తిరుమల కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని స్వామివారి మనసారా దర్శించి స్తుతించి స్తోత్రము చేసి స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులు పిలిచి అన్న సంతర్పణ గావించి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా యథాభక్తిగా శక్తి కొద్దీ భక్తి కొద్దీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవ చేస్తూ చివరకు ఆ యొక్క వైకుంఠ పదాన్ని పొందారు. కలవు వెంకట శ్రీ వెంకట నాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మించినటువంటి ఆరాధ్య దైవం లేదు అని చెప్పుకోవచ్చు. ఈ సప్త శనివార వ్రతంలో ఆయన ఆరాధించిన వారికి స్వామివారి అనుగ్రహంతో పాటు సమస్త ఏనాటి శని దోషాలు, అష్టమ శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు
గ్రహమండల శని దోషాలు సమస్త శని దోషాలు కలిగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అని ఆ సూత మహర్షుల వారు శమనగారి మహర్షులకు వినిపించిన వాడాయను. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము. శ్రద్ధాభక్తులతో శ్రీ స్వామివారి వ్రతం ఆచరించిన వారికి స్వామివారిని అర్చించిన వారికి స్వామివారి వ్రతము చూసిన వారికి వ్రతకథ విన్నవారికి ఇహపరలోకముల యందు భోగభాగ్యాలు కలుగును. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైనటువంటి ఈ యొక్క ఏడుకొండల శనివార వ్రతాన్ని చేసినటువంటి వారికి కష్టములు తీరును, గ్రహ బాధలు తొలుగును, సంపదలు భోగములు కలుగును. వారికి వారి కుటుంబములకు సర్వ శుభములు సమస్త మంగళములు కలుగును. శనివార వ్రతం కావి ఆచరించిన వారికి అసాధ్యమేమీ లేదు. ఈ కలియుగమున సప్త శనివార ఏడుకొండల వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది అని చెప్పుకోవచ్చు. శనివార వ్రతములు చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకొని వారంతా కూడా ధన్యులు పుణ్యులు భాగ్యులు అని చెప్పుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సదా సర్వదేవతా స్వరూపుడు. ఆయన అర్చించినతో సమస్త దేవతలను అర్చించినటువంటి మహాపుణ్య ఫలితం కలుగును. ఆయన సంతృప్తిపరిచినతో సమస్త దేవతలను తృప్తిపరిచినటువంటి సమస్త భావములు కలుగును. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కోరి ఆ యొక్క శ్రీ భగవాను యొక్క దోషాలు తొలగించాలనేటువంటి ఆలోచన చేసి ఈ యొక్క సప్త శనివార ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం చేసినటువంటి దంపతులకు ఈ కుటుంబానికి ఈ యొక్క నివాస లక్ష్మీ గృహానికి ఆ యొక్క పద్మావతి అరవేల్ మంగా సమేత శ్రీ భూలీలా సమేత ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారై సమస్త కష్టాలు విముక్తి పొందిన వారై సమస్త సుఖాలు పొందిన వారై అష్టైశ్వర్యాలు అనుభవించిన వారై ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారై యమున సమస్త సుఖాలు సమస్త భోగభాగ్యాలు అనుభవించి సమస్త దీర్ఘాయుష్యుని కలిగి చివరన ఆ యొక్క వైకుంఠ బలాన్ని పొందురుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమగీష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్యాః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వే జనాः సుఖినో భవంతు. సృజనే జనాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం సగనా భవతు సగనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ ఏడుకొండల సప్త శనివార వ్రత కథా సంపూర్ణం. దీపాలు